ఒకసారి ఆలోచించండి. ప్రకృతి, రోగాలు, చివరికి మరణం ఇలాంటి పెద్ద పెద్ద శక్తుల్ని కేవలం మాటలతో ఆపగలిగే పవర్ గురించి ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి అసాధ్యమైన శక్తిని చూపించే 4 కథల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకృతి తన ప్రతాపం చూపించినప్పుడు మనమెంత నిస్సహాయులమో తెలుసుకదా? ఇక్కడ చూడండి, ఈ భయంకరమైన అలలు, ఈ చిన్న పడవ, దీన్ని చూస్తుంటేనే అర్థమవుతోంది మనుష్య శక్తి చాలా చిన్నదని. మరి ఈ గందరగోళాన్ని ఎవరైనా అదుపు చేయగలిగితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, మొదటి ఘర్షణ. ఇది ప్రకృతి శక్తితోనే. ఆ గందరగోళానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ కథ. సముద్రం మీద వచ్చిన ఓ భయంకరమైన తుఫాను. అక్కడే మొదలవుతుంది అసలు కథ. ఈ కథనం ప్రకారం ఇది మామూలు తుఫాన్ కాదట. ఇది యేసుని, ఆయన శిష్యుల్ని ముంచేయాలనే ఉద్దేశంతో సాతాను సృష్టించిన తుఫాను అని చెప్తారు. ఎంతలా అంటే ఏళ్ల తరబడి సముద్రంలోనే బతికిన జాలర్లు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. పడవలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. కాని ఇదంతా జరుగుతుంటే యేసుమాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. విచిత్రం కదూ? ఇక లాభం లేదని శిష్యులు ఆయన్ని నిద్రలేపారు. యేసు లేచారు. ఆ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల్ని, ఆ గాలిని చూశారు. చూసి కేవలం 2 మాటలన్నారు: నిమళించుడి, సద్దుమణుగుడి. అంతే. ఆ ఒక్క మాటతో ఆ ప్రచండ తుఫాను ఆగిపోయింది. సముద్రం అద్దంలా నిశ్శబ్దంగా అయిపోయింది. అప్పటిదాకా చచ్చిపోతామన్న భయంలో ఉన్న శిష్యులు ఇప్పుడు మరో రకమైన భయంతో నిండిపోయారు. అది ప్రకృతిని కూడా శాసించే ఈయన ఎవరు అనే భయం, ఆశ్చర్యం కలగలిసిన భావన. ప్రకృతిని శాంతపరచడం చూశాం కదా. ఇప్పుడు కనిపించని దుష్టశక్తులతో పోరాటం. మన రెండో కథ మొదటిదానికన్నా మరింత భయంకరమైన ఘర్షణ గురించి వివరిస్తుంది. ఇక్కడ జరిగిన మార్పు ఎంత నాటకీయంగా ఉందో చూడండి. ముందు దయ్యాలు పట్టి ఎవరి మాట వినకుండా సమాధుల్లో తిరిగే ఒక వ్యక్తి, తర్వాత అదే వ్యక్తి యేసుని కలిశాక బుద్ధిగా బట్టలు కట్టుకొని ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఇది పైకి కనిపించే మార్పు మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ విముక్తి. ఈ కథనం ఏం చెబుతోందంటే, అతన్ని ఇనుప సంకెళ్లతో కట్టేసినా లాభం ఉండేది కాదట. వాటిని కూడా పటాపంచులు చేసేవాడట. ఎవ్వరూ అతన్ని అదుపు చేయలేకపోయారు. కాని యేసు ఒక్క మాటతో ఆ అపవిత్ర ఆత్మల్ని అతని నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారు. యేసు నీ పేరేమిటి అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం వింటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. మా పేరు సేన, ఎందుకంటే మేము చాలామందిమే. సేన అంటే ఏంటో తెలుసా? వేలాది మంది సైనికులుండే ఒక రోమన్ సైనిక దళం. అంటే ఒక్క మనిషిని వేలాది దుష్ట శక్తులు పట్టుకున్నాయన్నమాట. అయినా సరే, ఆ వేల దయ్యాలు యేసు అధికారాన్ని వెంటనే గుర్తించాయి, ఆయనకు భయపడి లోబడ్డాయి. ఇక మూడో ఘర్షణ. ఇది మనందరికీ తెలిసిన అత్యంత భయపడే 2 శత్రువులతో. ఒకటి నయంకాని వ్యాధి, మరొకటి మరణం. మన మూడో కథ ఈ రెండిటిపై అధికారం గురించే చెబుతుంది. ఈ కథ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. యైరు అని ఒక అధికారి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న తన కూతుర్ని కాపాడమని యేసుని బ్రతిమలాడుతాడు. వాళ్లు వెళ్తుండగానే దారిలో ఆలస్యమవుతుంది. అప్పుడే ఆ దారుణమైన వార్త వస్తుంది: నీ కూతురు చనిపోయింది, ఇక గురువుని ఇబ్బంది పెట్టకు. కాని యేసు ఆ మాటలు పట్టించుకోకుండా ఆ ఇంటికి వెళతారు. ఏడుపులు, పెడబొబ్బల మధ్య ఆయన ఆ పాప చేతిని పట్టుకుని ఒక్క మాట చెప్పగానే ఆమె లేచి కూర్చుంటుంది. కూతురు చనిపోయిందన్న వార్త విని ఆ తండ్రి కుప్ప కూలిపోయిన ఆ క్షణంలో యేసు చెప్పిన మాట ఈ కథ మొత్తానికి ప్రాణం. భయపడకు, నమ్మకం ఉంచు. అంతా అయిపోయింది అనుకున్న చోటకూడా నమ్మకం ఎలా దారి చూపిస్తుందో చెప్పే మాట ఇది. ఇక 4వ ఘర్షణ. ఇది అన్నిటికన్నా పెద్దది. లేదు, సరిపోదు అనే సమస్యపై అధికారం. అంటే కొరతపై అధికారం. సమస్య ఎంత పెద్దదో చూడండి. దాదాపు 5,000 మంది జనం ఊరికి దూరంగా ఉన్నారు. సాయంత్రం అయిపోతోంది. అందరికీ ఆకలిగా ఉంది. వీళ్ళందరికీ భోజనమెలా పెట్టాలి? మరి ఆ 5,000 మందికి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏముంది? కేవలం 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, అంతే. ఇది లెక్కల ప్రకారం కాదు, ఏ విధంగా చూసినా అసాధ్యం. కాని యేసు ఆ కొద్దిపాటి ఆహారాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. తర్వాత దాన్ని విరవడం మొదలుపెట్టారు. అక్కడే అద్భుతం జరిగింది. ఆయన విరుస్తున్న కొద్దీ ఆహారం పెరుగుతూనే ఉంది. శిష్యులు పంచుతూనే ఉన్నారు. అందరూ కడుపునిండా తినేవరకు. కథ ఇక్కడితో అయిపోలేదు.
అందరూ కడుపునిండా తిన్నాక మిగిలిపోయిన ముక్కలెత్తితే ఏకంగా 12 గంపలు నిండాయి. అంటే మొదలుపెట్టిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మిగిలింది. ఇది కొరతపై సాధించిన సంపూర్ణ విజయం. సరే, ఈ 4 కథల్ని చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటి వెనుక ఉన్న అసలు సందేశమేంటి? ఈ మూల గ్రంథం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? ఈ మూల గ్రంథం యేసుని వర్ణించడానికి ఒకే ఒక్క పదాన్ని వాడుతుంది. సర్వశక్తిమంతుడు అంటే అన్నిటిపై శక్తి కలిగినవాడు అనర్థం. మనమిందాక చూసిన ఆ 4 కథలు కేవలం అద్భుతాలు కావు, ఆయన సర్వశక్తిమంతుడు అనడానికి నిలువెత్తు సాక్ష్యాలు. కాబట్టి ఈ కథనం యొక్క అంతిమ సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఇవి కేవలం అద్భుతాల ప్రదర్శన కాదు, ప్రకృతి, దుష్టశక్తులు, మరణం, కొరత ఇలాంటి అన్ని గందరగోళ శక్తులపైన యేసుకే అంతిమ అధికారం ఉంది అని చూపించడం, ఆయన శక్తి సాతాను శక్తికన్నా గొప్పదని నిరూపించడమే వీటి ఉద్దేశ్యం. సరే, ఒక చివరి ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఒక్క క్షణం విశ్వాసాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే, సంపూర్ణ అధికారం గురించిన ఈ ప్రాచీన కథలు మన చుట్టూ ఉన్న గందరగోళంలో నిరీక్షణ కోసం మనిషి ఎప్పుడూ చేసే అన్వేషణ గురించి మనకేం చెబుతున్నాయి?